రెడీ డీటెయిల్ చూస్తే వాణిజ్య గ్యాస్ పెరుగుదల ప్రభావం హోటల్స్ మీద పడుతోంది. గ్యాస్ ధరల పెరుగుదలతో హోటల్స్, రెస్టారెంట్ల నిర్వాహకులు కూడా ధరలు పెంచేశారు. ప్రజల మీదే భారం మోపాల్సి వస్తుందని అంటున్నారు. వెజ్, నాన్ వెజ్ రేట్లు కూడా పెరగడంతో హోటల్, రెస్టారెంట్లకు వెళ్లాలంటే ప్రజలు కూడా భయపడుతున్నారు. గ్యాస్ ధరల పెరుగుదలపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. దేశవ్యాప్తంగా ఆయిల్ కంపెనీలు తీసుకున్నటువంటి నిర్ణయంతో హోటల్స్, రెస్టారెంట్ల మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే ఒక వంట గ్యాస్ మీద, వాణిజ్య వంట గ్యాస్ మీద 993 రూపాయలు పెరగడం తీవ్రంగా భారంగా భావిస్తున్నారు హోటల్ యాజమాన్యులు. ఈ భారం అంతా కూడా తిరిగి మళ్ళీ దేశంలో ఉన్నటువంటి హోటల్స్ మీద ఆధారపడేటువంటి సామాన్య ప్రజల మీదే పడాల్సి ఉంటుంది. ప్రస్తుతం మనం 1:12 దాటినప్పటికీ కూడా మనం చూస్తున్నాం కదా, హోటల్స్ అనేవి ఈ టైంలో చాలా బిజీగా ఉంటాయి. చాలామంది కస్టమర్లు వస్తూ ఉంటారు. ఈ టైం ఆకలి టైం కాబట్టి అంటే తమ ఆకలి తీర్చుకోవడానికి హోటల్స్ మీద చాలామంది వస్తూ ఉంటారు. కానీ మనం చూస్తున్నాం కదా, ధరల పెరుగుదలతో కుర్చీలన్నీ కూడా హోటల్స్లో ఖాళీగా కనిపిస్తున్నాయి. మనం చూడొచ్చు, దాదాపు 993 రూపాయల ధర పెరిగితే నిన్నటి వరకు 270 రూపాయలు ఉన్నటువంటి వంట గ్యాస్ ధర ఇవాళ 3050 రూపాయల వరకు కూడా పెరిగినటువంటి సందర్భం. నిన్నటి వరకు ఒక బిర్యానీ 250 రూపాయలకు అమ్మితే ఇవాళ నుంచి 300 రూపాయలకు పైగా అమ్మాల్సినటువంటి పరిస్థితి. అదేవిధంగా 5 స్టార్ రెస్టారెంట్లు అయితే ఇంకా ధర పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే వాణిజ్య వంట గ్యాస్ దొరక్క 2-3 నెలల నుంచి ఇబ్బంది పడుతున్నారు. గడిచినటువంటి నెలలో 115 రూపాయలు పెంచారు. ఇప్పుడు తాజాగా ఒకే గ్యాస్ ధర మీద వాణిజ్య వంట గ్యాస్ మీద 993 రూపాయలు పెరగడం కూడా తీవ్ర భారంగా మారినటువంటి సందర్భం కనిపిస్తుంది. సాధారణంగా రెస్టారెంట్లు, బిర్యానీ రెస్టారెంట్లకు డిమాండ్ ఉంటుంది. కానీ మనం చూస్తున్నాం కదా, ఖాళీగా కుర్చీలు దర్శనం ఇస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో తప్పకుండా అంటే తినాల్సినటువంటి అవసరం ఉంటేనే తప్పితే హోటల్స్ను ఆశ్రయించేటువంటి పరిస్థితులు దేశంలో కనిపించట్లేదు. ఈ ఖాళీ కుర్చీలతో హోటల్స్, అదేవిధంగా రెస్టారెంట్లు నడపాలంటే హోటల్ యాజమాన్యులకు చాలా తీవ్ర భారంగా మారుతుంది. హోటల్లో పనిచేసేటువంటి కార్మికులకు జీతాలు ఇవ్వాలన్నా ఇవ్వలేనటువంటి సిచ్యువేషన్ వస్తుంది. అందువల్ల ఆయిల్ కంపెనీలు అన్నీ కూడా తమ ఏవైతే అవసరాలు ఉంటాయో దానికి తగ్గట్లుగా ధరలు తగ్గించాలని హోటల్ యజమానులు కోరుతూ ఉన్నారు. ఇప్పటికే ఒక వంట గ్యాసే కాదు, చికెన్ రేట్ పెరిగింది, ధాన్యం రేటు పెరిగింది, మసాలాల రేటు పెరిగింది, ఆయిల్ రేట్స్ పెరిగాయి. ఇలా ప్రతి ఒక్క వస్తువు మీద కూడా ధర పెరుగుదలతో ఒక బిర్యానీ గతంలో 100 రూపాయలు ఇస్తే ఇప్పుడు 150 రూపాయలకు అమ్మాల్సినటువంటి పరిస్థితి. ఒకవేళ గతంలో 150 రూపాయలకు అమ్మితే ఇప్పుడు 200 రూపాయలకు అమ్మాల్సినటువంటి పరిస్థితి. గతంలో 400 ఉంటే ఇప్పుడు 500 పైగా అమ్మాల్సినటువంటి పరిస్థితి సామాన్య ప్రజల మీద ఈ ప్రారంభంట పడుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ అంశంలో ఖచ్చితంగా ధరల తగ్గింపుకు అవకాశం అంటే తగ్గించే విధంగా కూడా ప్రయత్నం చేయాలన్న ఒక అంశాన్ని అయితే హోటల్ యజమానుల నుంచి మనకు భారీగా వినిపిస్తోంది. ఇప్పటికే అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణంతో ఆర్మూర్ జలసంధి అనేది మూతపడడం, ఇంకా గ్యాస్ అనేది సరఫరా కాకపోవడంతో ఈ ప్రభావం ఆయిల్ కంపెనీ మీద కూడా పడి ఈ విధంగా ధరల పెంపుదలకు ఆవశ్యకత ఏర్పడడం జరిగింది. అయితే ఈ 5 రాష్ట్రాల ఎలక్షన్స్ ముగిసిన తర్వాత ఒకే రోజులో ఈ విధంగా ధరల పెంపుదల కావడంతో విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తంగా అయితే గ్యాస్ పెరుగుదల అనేది హోటల్స్, రెస్టారెంట్ల మీద భారంగా మారడం, ఈ విధంగా ప్రజలు కూడా రెస్టారెంట్లకు రావాలంటే భయపడేటువంటి పరిస్థితులు, ధరల పెరుగుదలతో కొంత ఇబ్బంది వాతావరణం దేశంలో కనిపిస్తుంది. ఢిల్లీ కావచ్చు, ముంబై కావచ్చు, చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఎక్కడ చూసినా కూడా ధరల ప్రభావం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఆయిల్ కంపెనీలు ధరలు తగ్గించే విధంగా ప్రయత్నం చేయాలన్న ఒక అంశం అయితే దేశవ్యాప్తంగా కనిపిస్తుంది. ఏం చేస్తాయో చూడాల్సి ఉంది. బాలుతో గణేష్, ఐ న్యూస్, రాజమండ్రి నుంచి.